హాయ్ బ్రో. హాయ్ మ్యామ్. మీ పేరు? సుధీర్. ఓకే. 'రాబిన్ హుడ్' గ్లిమ్స్ వచ్చాయి చూసారా? చూసాం మేడం, ఇప్పుడే రీసెంట్గా చూసాం. ఎలా అనిపించింది? బాగుంది అనిపించింది మేడం. మూవీ బాగా హిట్ అవుతుందని అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ స్టోరీ కొంచెం ఎట్లుంటుందో తెలియదు. ఎక్స్ట్రాడినరీ మూవీ తీసాడు కానీ ఫ్లాప్ అయింది. దానివల్ల ఈ స్టోరీ ఎట్లుంటుందో కొంచెం చూడాలి. అందుకే దీంట్లో డైలాగ్ కూడా బాగానే అనిపించింది. ఓకే. నితిన్‌ది 'భీష్మ' తర్వాత పెద్దగా హిట్స్ అయితే లేవు. మళ్ళీ సేమ్ డైరెక్టర్ తో చేస్తున్నాడు. సో ఈ మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. మేమైతే మేబీ స్టోరీ బాగుంటే ఖచ్చితంగా ఆడియన్స్ హిట్ చేస్తాం కానీ మేడం, మేము ఫ్యాన్స్ కాబట్టి. స్టోరీ బాగాలేకుంటే ఏం చేయలేము కదా. ఖచ్చితంగా స్టోరీ బాగుంటే చేస్తాం. ఆ ఎక్స్ట్రాడినరీ స్టోరీ బాగాలేదు కాబట్టి చేయలేదు. ఈ సినిమాలో స్టార్టింగ్ రష్మికన్ హీరోయిన్ అనుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు చూస్తే గ్లిమ్స్ లో చూస్తే తన నేమ్ అయితే లేదు. సో ఎవరు అనుకుంటున్నారు హీరోయిన్? మేబీ మాకు తెలిసి వాళ్ళ డేట్స్ ఖాళీ లేవు కాబట్టి మళ్ళీ శ్రీలీలనే తీసుకొచ్చాము అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ కూడా బాగానే ఉంది కాబట్టి డాన్స్ పరంగా. రష్మికకి బిజీ షెడ్యూల్ ఉంది కదా, పుష్ప 2, ఎనిమల్ 2 అనుకుంటూ, దానివల్ల. వెంకీ కుడుములకి రష్మిక బాగా కలిసి వచ్చింది. సో ఈ మూవీలో లేదు కాబట్టి మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారు. చెప్పలేం. మేము ఏదైనా యాక్టింగ్ చిన్న 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ ఇవ్వచ్చు కదండి పక్కకి ఇచ్చి మళ్ళీ సైడ్ యాక్టింగ్ చేయించవచ్చు కదా, అట్లా సెంటిమెంట్ పరంగా చూసుకుంటే. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ మేడం, బాగానే చేస్తాడు. చాలా సాంగ్స్ బాగానే ఉన్నాయి, బాగానే విన్నాం. ఈ గ్లిమ్స్ చూస్తుంటే కిక్ స్టోరీ లాగా అనిపించింది, కిక్ మూవీ స్టోరీ లాగా. సో మీకు ఎలా అనిపించింది? నాకు కిక్ మూవీ కంటే దానికంటే బెస్ట్ నాకు బిచాడు బిచాడు 1 బిచాడు 2 అని ఎట్లా అనిపించింది మేడం. ఏంటంటే డబ్బుల కోసం కదా స్టోరీ తీసేది. డబ్బులు ఏం చేస్తాయి అన్న తమ్ముల మధ్యలో ఎట్లుంటది, అది స్టోరీ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది మేడం ఏమన్నా. మీకు నితిన్ గారి సినిమా ఏదంటే ఇష్టం ఎక్కువ? నాకు ఎక్కువ హార్ట్ అటాక్.